విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్న అంశం ఇప్పుడు భారీ ఎత్తున కూడా నిరసనకు దారితీసింది. ప్రస్తుతం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వద్ద ఉన్నాము. భారీ ఎత్తున కూడా కార్మిక సంఘ నేతలు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ముఖ్యంగా కార్మిక సంఘ నేతలు ముఖ్యంగా మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా భారీ ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం అందరూ కూడా విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అంటూ కూడా ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్నాం బస్సులో బి సాయి అనే వ్యక్తి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు 112 అవతారాలు ఈ విధంగా వేయడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాల అవతారాలు ఎత్తి కూడా అతని రీతిలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణాన్ని ఆపాలని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడే ప్రతి చెప్పండి, మీ పేరేంటి, ఈ విధంగా రెడీ అవ్వడానికి అవతారాలు ఎత్తడానికి కారణం ఏంటి? జనాల దృష్టి ఈ అవతారం అండి, కానీ మా బతుకులు ఈ అవతారంగా మారింది. నిర్వాసితులుగా ఈరోజు మారడం అంటే ఈ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చి భూములు త్యాగం చేసి మా కుటుంబాలు మా దేశం బాగుపడతారని మేము భూమి ఇచ్చాం బాబు. నాకు 3 కొడుకులు బాబు. ఆ నంబర్ ఇచ్చారు, ఆ నంబర్ ఉద్యోగం వస్తాయని మా అబ్బాయి సూసైడ్ చేసి చచ్చిపోయాడు బాబు. ఇంకా 2 అబ్బాయిలు ఏదో కాంట్రాక్ట్కి ఇస్తే అది కూడా కాంట్రాక్ట్ లేబర్ని తీయేస్తామని 4000 పేపర్లో టీవీలో చూసి ఆయన ఇంటి నుంచి పారిపోయారు బాబు. ఇలా 3వ నెల కాకపోలా ఎక్కడ ఉన్నాడో తెలియదు బాబు. ఇలా ఈ పరిస్థితిలో వాళ్ళు ఎత్తుకొని నేను అనుకుంటారు మీరు, కానీ నిర్వాసితుడిగా ఇక్కడ ఏదో స్టీల్ ప్లాంట్ పోరాడుతుంటే నేను వచ్చాను బాబు. మీరు నా తాలూకా ఆవేదనని మీరు ఈ కేంద్ర ప్రభుత్వం తెలియజేసి ఇదిగో నా బిడ్డలకి, నా సొంత బిడ్డల పోయినా ఈ బిడ్డలకి న్యాయం చేయండి బాబు. నేను చెప్తాను బాబు. విశాఖ ఉక్కు 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులు తీసుకోవాలి. 4000 కాంట్రాక్ట్ తొలగించిన కార్మికుల విధులు తీసుకోవాలి. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత. ఉక్కు నిర్వాసితులను తొలగించిన యాజమాన్యం మొండి వైఖరి రచించాలి. మిత్రులారా, స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులుగా మేము నేటికి 30 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఇందులో 16,500 మంది 6 కార్డులుగా ఇచ్చి 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 8,000 మందికి ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఆ బాధ లేదు, కానీ ఆ 8,000 మంది కాంట్రాక్ట్ లేబర్గా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తుంటే ఇప్పుడు ఆ 8,000 మందిని బయట పెట్టేశారు. దాంతో ఏదైతే ఉందో స్థానికంగా పనిచేసిన కార్మికులు కూడా బయట పెట్టేశారు. వీళ్ళని చూడకుండా 4,000 మందిని రాత్రి కేంద్ర కమిటీ అనేసి వెంటనే రద్దు చేయడం అనేది మా పొట్ట మీద కొట్టారు. ఇప్పటికే చెప్తున్నాము, కాంట్రాక్ట్ కార్మికులు పొట్ట కొట్టాడు ఉసురు పోదు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, కాంట్రాక్ట్ కార్మికులకి వెంటనే విధుల్లో తీసుకోకపోతే స్టీల్ ప్లాంట్లో సుమారుగా 16,000 మంది కూడా ఏదైతే ఉందో రాష్ట్రోగులు చేసి బంధిస్తామనేసి సభముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, స్టీల్ ప్లాంట్ కోసం మేము ఎన్నో త్యాగాలు చేసాం, భూములు త్యాగం చేసాం. చివరికి మా అంతలో మాకు ఉద్యోగాలు లేకపోయినా మేము ఇంకా కూలి పని చేసుకొని పోతుంటే దాన్ని కూడా పట్టుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ మా ఓట్లేసిన నాయకులు కూడా మాకు మద్దతు కలపాలి. వాళ్ళు మద్దతు లేకపోతే మాత్రం వాళ్ళ ఆఫీసులు కూడా ముట్టిస్తామని సమ్మముఖంగా తెలియజేస్తున్నాం. పూర్తిలో చూస్తున్నాము, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో భారీ ఎత్తున నిరసనలు కనిపిస్తున్నాయి. అయితే ప్రైవేటీకరణ అంశంలో భాగంగా ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను 4,200 పైగా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను టార్గెట్ చేసుకొని వారిని ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు సీఎండీ ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో పూర్తిగా సీఎండీకి అదేవిధంగా కార్మిక సంఘ నాయకులకు నిన్న పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా నిరసన జ్వాలలు తెలియజేయడంతో సీఎండీ కొంతవరకు చర్చలకు పిలిచారు. కానీ చర్చలు విఫలం కావడంతో నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన చేస్తూ వచ్చారు. ఈరోజు ఆ రోడ్డుపైకి వచ్చి నిరసన భారీ ఎత్తున తెలియజేయడానికి కార్మిక సంఘ నాయకులు అదేవిధంగా కార్మికులు కూడా పూర్తిగా కూడా సిద్ధమయ్యారు. ఇలాంటి తరుణంలో ఏ విధంగా వారి ఆవేదన ఉన్నదనేది కూడా పూర్తిగా కూడా ఇప్పటి వరకు మొత్తం 112 సంబంధించి 112 అవతారాలు అయితే పూర్తిగా కూడా అన్ని వైపుల నుంచి కూడా నిరసనలు ఏ విధంగా ఉంటాయనేది ఒకవైపు కొంతమంది గలం విప్పితే మరికొంతమంది పాటలతోని మరికొంతమంది తమ ఆవేదన తెలియజేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్ సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి.